అమ్మా సోనీ అత్తయ్య బ్లడ్ తీరా ఏ చాలా రోజులు అవుతుంది తీక టెస్ట్ పంపిద్దాము. సరే అయితే తీస్తానులే. ఈరోజు రివెంజ్ టైం. మా అత్తయ్య నాతో బ్లడ్ తీయించుకుంటుంది. అంటే బ్లడ్ వచ్చినా సరే రానట్టుగా బిహేవ్ చేయాలి. పొడిచిన చోటే పొడవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు నన్ను టార్చర్ చేస్తారా, అంట్లు కడిగిస్తారా, బట్టలు ఉతికిస్తారా, మా ఆయనకి సేవలు చేయాలా, ఇవన్నీ కూడా. ఇట్స్ ద రివెంజ్ టైం. టటాన్ టన్ టటాన్ టన్. ఈ సూదితో పటాపటా గుచ్చి పడేయాలి. అత్తయ్య కూల్గా ఉండండి, ఓకేనా? చిన్న సూది, కూల్గా ఉండండి, చిన్న సూది, ఓకేనా? అయ్యి బాబాయ్ అంత అమ్మ బాబాయ్ అయ్యో రాలేదు అత్తయ్య, ఒక్క నిమిషం, మళ్ళీ ఇంకొకసారి. ఇంకొకసారి అత్తయ్య. సారీ అత్తయ్య, మళ్ళీ రాలేదు. ఏంటి సోని బ్లడ్ ఇట్లా గోడకి మిగులు కొట్టి తయారు చేస్తాను. ఇంకొకసారి అత్తయ్య. అయ్యో పెట్టేస్తాను. జస్ట్ మిస్ అయిపోయింది అత్తయ్య, సారీ. ఇంకొకసారి. ఓకే. అయ్యో చెయ్యమండి, ఈ చెయ్యి ఏం బాగాలేదు తెలుసా, పెయిన్స్ ఏం కనిపించట్లేదు. చాలు అమ్మ తల్లి బ్లడ్ తీసి సంగతి చేతులు. అయ్యో ఈ బ్లడ్ రావట్లేదు, ఉండండి ఒక నిమిషం. బెజ్జలు అయిపోయింది చెయ్యి అంతా. చాలు అబ్బో ఎలా ఉంది అత్తయ్య? ఏమి ఎలాగుంది? బెజ్జలు గోడకు బెజ్జలు కొట్టి చేతులు నిండా బెజ్జలు పెట్టేసింది. బ్లడ్ సంగతి దేవుడు ఎరుక్కని. అంటే వస్తాయని అనుకున్నాను అత్తయ్య. బ్లడ్ తీయమని చేతులు నిండి ఇలా రంధ్రాలు చేసి వదిలిపెట్టేసా. అంటే నాకు బ్లడ్ తీయద్దు సోని నువ్వు. అంటే కాదత్తయ్య, బ్లడ్ వచ్చుద్దేమో అని ట్రై చేశాను కానీ రావట్లేదు అత్తయ్య. ఇంకో మీ చేతులే మంచిగా లేవు, వెయిన్స్ అసలు కనిపించట్లే. అలాంటప్పుడు నేను ఎలా తీస్తాను చెప్పండి? తీయటానికి బయటకి తీసుకుంటాను.